హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. మనము కరివేపాకు చెట్టును ఈజీగా ఎలా పెంచుకోవాలి, గుబురిగా ఎలా రావాలనేది నేను టిప్ అయితే చెప్తాను. ఇక్కడ చూసారా, నేనైతే మొత్తము కరివేపాకు చెట్టును ఈ విధంగా కట్ చేశాను. ఇక్కడ మీకు దగ్గరికి చూపిస్తే తెలుస్తుంది. ఈ విధంగా కట్ చేస్తే కొమ్మలు అనేటివి చాలా వచ్చాయి. మరి కొమ్మలు వచ్చిన తర్వాత ఈ విధంగా ఇక్కడ పూత వచ్చిందండి. ఈ పూతని మనం అస్సలుగా ఉంచకూడదు. ఇలా తీసేస్తే మనకు సైడ్ నుండి కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా, ఆ కొమ్మలకి మళ్ళీ కొమ్మలు వచ్చి ఈ విధంగా కరివేపాకు అనేది వస్తుంది. ఇంకా గుబురుగా పెంచుకోవాలంటే ఇక్కడ పై వరకు పెరగకుండా చూడాలంటే కొమ్మలు అనేటివి మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము మిద్దె తోటలో పెంచుకుంటున్నాం కాబట్టి అదే భూమిలో పెట్టవరకు ఎంత పెరిగినా ఏం కాదు. ఇలా ఈ విధంగా మనకు వచ్చిన విధంగా మన కొమ్మలు అనేది కట్ చేస్తూ ఉండాలి. ఫ్రెష్గా ఉంది. కొంచెం చలికాలంలోనే కరివేపాకు చెట్టు పెంచడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే అప్పుడు చీడ పురుగులు